వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చారు. ముఖ్యంగా ఆయన గ్రామీణ వ్యవస్థ చాలా బలపడాలి, పంచాయతీలకి నిధులు ఇవ్వట్లేదు, అసలు స్థానిక సంస్థలని పటిష్టం చేయాలి అంటూ స్థానిక సంస్థల యొక్క బలోపేతం చేయాల్సిన అవసరాన్ని చాలా గట్టిగా చెప్పడం జరిగింది ఆయన ఎన్నికల ప్రచారంలో. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకున్నది కూడా గ్రామీణ శాఖ, పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారు. అయితే పంచాయతీలకి ఫస్ట్లో చాలా నిధులు విడుదల చేశామని, ఆగస్టు 15కి నిధులు విడుదల చేశామని కూడా ఆయన ఘనంగా చెప్పుకోవడం జరిగింది. మొదటి సంవత్సరం ఇది ఆగస్టు 15కి అన్ని పంచాయతీలు జెండా ఎగరేయటానికి ప్రత్యేకంగా నిధులు తెప్పించాము అని. అంటే జెండా ఎగరేయటానికో చాక్లెట్లు పంచడానికో వచ్చేటువంటి చిన్న చిన్న నిధులు కాదు, అసలు పంచాయతీలను పటిష్టం చేయడానికి కావాల్సినటువంటి పెద్ద మొత్తంలో కావాల్సినటువంటి నిధులు అసలు రావట్లేదు. ఇప్పుడు మొత్తం పంచాయతీలన్నీ కూడా నిర్వీర్యం అయిపోతున్నాయి అనేటువంటిది ఎక్కడో కాదు. ఈ కథనం ఈనాడులో వచ్చినటువంటి కథనాన్ని మనం ఒకసారి చూస్తే కనుక, వనరులు అంతంత మాత్రంగా ఉన్న చిన్న గ్రామ పంచాయతీలు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పొరుగు సేవల సిబ్బందికి పలు చోట్ల 2-3 నెలలుగా జీతాలు లేవు. అత్యవసరంగా చేయాల్సిన పనుల విషయంలో కార్యదర్శులకు దిక్కుతోచడం లేదు. 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలలో కూడా జాప్యం జరుగుతోంది. దీనివల్ల పంచాయతీల్లో పాలన అస్తవ్యస్తంగా మారుతోంది. రాష్ట్రంలోని 13,351 గ్రామ పంచాయతీల్లో ఆదాయం అంతంత మాత్రంగానే ఉంది. 70% పైనే ఉన్నాయి. ఆస్తి పన్ను ఏడాదికి 3 లక్షల లోపు ఉన్నవి కూడా వీటిలో ఎక్కువే. ఇలాంటి పంచాయతీలకి కేంద్రం ఏటా ఇచ్చేటువంటి ఆర్థిక సంఘం నిధులు ఊరటనిస్తాయి. ప్రత్యేకించి తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణకి ఇవి ఎంతో దోహదం చేస్తాయి. అయితే 2025-26 సంవత్సరానికి సంబంధించి 2025-26 సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులు 1,005 కోట్ల మేర ప్రభుత్వం పంచాయతీలకు విడుదల చేయాలి. వీటి కోసం చాలా చోట్ల ఎదురు చూస్తున్నారు. ఇక పెండింగ్ బిల్లులు కూడా 400 కోట్లు దాకా పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ఆర్థిక సంఘం నిధులతో పంచాయతీల్లో చేపట్టినటువంటి పనులకు సంబంధించి 400 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఒక్కో పంచాయతీల్లో సగటున 3 లక్షల వరకు చెల్లించాలి. సర్పంచుల పదవీకాలం ముగియడానికి 6 నెలల ముందుగా గ్రామాల్లో ఆర్థిక సంఘం నిధులతో రోడ్డు, కాలువల పనులు చేయించారు. నిధుల విడుదలలో జాప్యంతో బిల్లులు నిలిచిపోయాయి. ఈ కారణంగా అత్యవసర పనులు చేయడానికి గుత్తేదారులు ముందుకు రావడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో పలువురు కార్యదర్శులు సొంత డబ్బులు ఇచ్చి పనులు చేయిస్తున్నారు. నిధులు విడుదలయ్యాక బిల్లులు పెట్టి మళ్ళీ తీసుకోవాలని భావిస్తున్నారు అనేటువంటిది. ఇక పంచాయతీల్లో నిర్వహణ ఖర్చులు క్రమంగా పెరుగుతున్నాయి. అదే స్థాయిలో కొన్ని పంచాయతీలకు ఆదాయం లేదు. ఘన వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాలకు ప్రతి పంచాయతీలోనూ కనీసం 2 గ్రీన్ అంబాసిడర్లని నియమించారు. ఇంటింటికి వెళ్లి తడి, పొడి, చెత్త సేకరించి సంపద సృష్టి కేంద్రాలకు తరలించాలి. ఇక్కడ షెడ్ మిత్ర అని మరొకరిని నియమించారు. ఒక్కొక్కరికి నెలకి 7,000 వేతనం చెల్లిస్తున్నారు. తాగునీటి సరఫరా నిర్వహణకు ఏడాదికి ₹1,00,000 నుంచి ₹1,50,000 వెచ్చిస్తున్నారు. ప్రత్యేకించి పాడైన మోటార్లకు రిపేర్లు, పాత పైపుల స్థానంలో కొత్తవి ఏర్పాటు వంటి ఖర్చులు ఎక్కువ. పంపు ఆపరేటర్కి నెలకి 5,000 వేతనం చెల్లిస్తున్నారు. కొన్ని పంచాయతీలో 2-3 ఆపరేటర్లు కూడా ఉన్నారు. నిధుల లేమితో అత్యధిక చోట్ల ఫిల్టర్ బెడ్లని మరమ్మత్తు చేయటం లేదు. వీధి దీపాల నిర్వహణకు చిన్న పంచాయతీల్లోనూ ఏడాదికి 50,000 ఖర్చు చేస్తున్నారు. ప్రత్యేకించి పాడైన ఒక LED మరమ్మతుకు కనీసం 400 ఖర్చు అవుతుంది. ఇక గాలులు, వర్షాలకి LEDలు దెబ్బతింటున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కేంద్ర ఇంధన సామర్థ్య సేవల సంస్థ గతంలో వీధి దీపాల నిర్వహణ చూసేది. ప్రస్తుతం పంచాయతీలే అవి నిర్వహిస్తున్నాయి. అంటే ఈనాడు కథనం ప్రకారం పంచాయతీల్లో కనీస సౌకర్యాలు కూడా లేకుండా ఉన్నాయి. మరి పంచాయతీల్ని పటిష్టం చేస్తాం, కేంద్రం దగ్గర నుంచి నిధులు తీసుకొస్తాం అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఏమాత్రం ఇలాంటి చాలా ముఖ్యమైనటువంటి విషయాలన్నింటినీ కూడా గాలికి వదిలేసి పంచాయతీల యొక్క నిర్వహణని గాలికి వదిలేసి నిధులు తీసుకురావడంలో అశ్రద్ధ చూపుతూ అవసరం లేని విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. లేదంటే ఎక్కువ ప్రసంగాలకు పరిమితం అవుతున్నారు. ఢిల్లీకి వెళ్ళి కూడా అక్కడేదో ఇది మన సుపరిపాలన అంటూ అదంటూ ఇదంటూ, తర్వాత మొన్న సుపరిపాలన సభ పెట్టారు, సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ అని. మరి ఇవి
పాలనలో ఇన్ని లోపాలు, నిర్వహణలో పంచాయతీ వ్యవస్థలో ఇన్ని లోపాలు ఉంటే మరి ఎలా సుపరిపాలన, గ్రామీణ సుపరిపాలన లేకుండా రాష్ట్ర సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ ఎలా సాధ్యం, గ్రామాలే పట్టుకొమ్మ దేశానికి అనేటువంటిది, ఇవన్నీ కూడా చాలా కొటేషన్స్ ఆయన మహాత్మా గాంధీ కొటేషన్లు, ఆ కొటేషన్లు, ఈ కొటేషన్ ఎన్నో ఆయన ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. మరి ఢిల్లీ వెళ్ళి అక్కడేమో ఇది మన జాతీయ సమగ్రత అంటూ ఇక్కడ రాష్ట్రంలో అనేక సమస్యలను గాలి కుదిరేసి అక్కడ జాతీయ సమగ్రత అంటూ ఇది పెట్టి అక్కడ నీట్ ఎగ్జామ్ గురించి మాట్లాడుతున్నటువంటి ఆ కాక్రోచ్ జనతా పార్టీ అది వాళ్ళని తిట్టిపోసి, మళ్ళీ రాష్ట్రానికి వస్తే వైసీపీ గోండాలు అంటూ వాళ్ళని తిట్టిపోసి ఎంతసేపు ఇలాగా ప్రసంగాలకి అర్థం పర్థం లేని ప్రసంగాలకి వాటికి పరిమితం అవుతున్నారు తప్ప కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఈసారి నమ్మింది ఎందుకు అని అంటే కేంద్రంతో చంద్రబాబు నాయుడు గారికి ఎటూ సఖ్యత లేదు అనేటువంటి విషయం చాలాసార్లు రుజువైంది. ఎందుకంటే 2014 తర్వాత 2018లో కేంద్రంతో గొడవలు పెట్టుకుని ఆయన నానా యాగి చేసినటువంటి విషయం తెలిసిందే మనకి. అప్పుడు చాలా నిధులు కూడా రాలేదు, అమరావతి నిధులు రాలేదు, పోలవరం నిధులు రాలేదు, ఇంకా ఎన్నో రకాలుగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనేక నిధులు తెప్పించలేకపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 12,000 కోట్ల రూపాయలు ఆయన దిగిపోయే ముందు, జస్ట్ ఇది మన ఎన్నికలకు ముందు 2024 ఎన్నికలకు ముందు కూడా ఆయన తెప్పించడం జరిగింది, కేంద్రం నుంచి ఆ నిధులు తీసుకురావడం జరిగింది. మరి అలాంటిది పక్కన పవన్ కళ్యాణ్ గారినేమో దేశ ప్రధాని మోడీ గారు ఏ పవన్ నహి హై ఆంధీ హై అంటారు. మరి ఆంధీ పవన్ ఆంధీ హై, ఒక తుఫాన్ లాంటి మనిషి, మరి తుఫాన్ లాగా వాయు వేగంతో పవనుడు వాయు వేగంతో నిధులు తీసుకురావాలి కేంద్రం నుంచి. మరి అలాంటిది ఇంతటి నిర్లక్ష్యం ఏంటి? పంచాయతీలన్నీ కూడా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి, వీధి దీపాలు సరిగ్గా లేవు. ఇక రోడ్ల విషయానికి వస్తే అసలు ఎన్నికల ముందు ఎంత చెప్పారండి రోడ్ల గురించి, మామూలుగా కాదు. ఇంక అసలు ఏముంది, మేము వస్తే రోడ్లన్నీ కూడా ఇది అద్భుతంగా తయారు చేసేస్తాం, సుందరంగా తయారు చేసేస్తాం అన్నారు. అప్పుడు జనసేనే పనిగట్టుకుని కొన్ని చోట్ల గుంతలు పూడ్చడానికి వెళ్ళి తట్ట పార అవన్నీ పట్టుకెళ్ళి అక్కడక్కడ గుంతలు పూడ్చి, సరే అది పబ్లిసిటీ కోసం చేశారు, దేనికోసం చేశారు అన్నది పక్కన పెడితే అంతగా వాళ్ళు ఆ జనాల్ని ఆకర్షించి అబ్బో వీళ్ళు వస్తే రోడ్లు మొత్తం అద్భుతంగా ఉండిపోతాయి అని అంటే ఇప్పుడు చాలా చోట్ల దాదాపుగా 90% ఇంకా అలాగే గుంతల రోడ్లు, అక్కడక్కడ ప్యాచ్ వర్కులు తప్ప అసలు పూర్తిగా రోడ్లు బాగు చేసినటువంటి దాఖలాలు లేవు. ఆ కాకినాడ వెళ్ళి ఏడీబీ రోడ్డు అది ఎంత ప్రమాదకరమైందో పవన్ కళ్యాణ్ గారి మన ఇది రామ్ చరణ్ గారి సినిమా గేమ్ చేంజర్ ఏదో అక్కడ రాజమండ్రిలో ఇది జరిగితే అక్కడికి వెళ్ళొస్తూ అభిమాని ఏడీబీ రోడ్లో ప్రాణాలు కోల్పోవడం జరిగింది, యాక్సిడెంట్ అయ్యి గుంతల్లో పడి. మరి ఇలాంటి ఎన్నో అసలు ఆయన వచ్చి ఇంకా ఏమీ లేదు మొత్తం అద్భుతాలు సృష్టించేస్తామని చెప్పేసి చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు ఈ రోజున ఈ నిధులు తేవడం విషయంలో, గ్రామ పంచాయతీలకి నిధులు తేవడం విషయంలో ఎందుకు వెనకబడ్డారు? ఓ పక్కేమో చంద్రబాబు నాయుడు గారు అందుకేనేమో మరి పంచాయతీ శాఖకి, పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖకి ఆఖరి ర్యాంకు కూడా ఇచ్చారు ఆయన. పవన్ కళ్యాణ్ గారికి ఏమో ఆఖరి ర్యాంక్ ఇచ్చారు. అటు చూస్తే కేంద్రంలో మాత్రం అవార్డులన్నీ కూడా మాకే వచ్చేసాయి అని చెప్పేసి క్లెయిమ్ చేసుకున్నారు. వాస్తవానికి అవార్డులు వచ్చింది 2023-24 సంవత్సరానికంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో జరిగినటువంటి అభివృద్ధికి, అప్పుడు జరిగినటువంటి దానికి అవార్డులు ఇచ్చారనేటువంటి విషయం కూడా బట్టబయలైంది. మరి ఎందుకు ఈ విధంగా పవన్ ఎంతో తనకెంతో ప్యాషన్ అని చెప్పుకున్నటువంటి ఆ గ్రామీణ వ్యవస్థని బలోపేతం చేయడం తనకు ఎంతో ప్యాషన్ అని చెప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈవేళ పంచాయతీరాజ్ శాఖ కూడా తీసుకుని మరి ఎందుకు కేంద్రం నుంచి నిధులు తేలేకపోతున్నారు? పక్క మా ప్రధాని మోడీ గారికి ఎంతో అంతరంగికుడిలాగా ఆయనకి ఎంతో ఇష్టడులాగా ఉండేటువంటి పవన్ కళ్యాణ్ కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో ఎందుకు వెనకబడిపోతున్నారు అనేటువంటిది ఇప్పుడు బలంగా జరుగుతున్నటువంటి చర్చ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.